హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. ఉస్తాద్ భగత్ సింగ్ అభిమానులకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పాలి. నిజంగా చాలా చాలా గుడ్ న్యూస్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకు ఉండేటువంటి ఆ ఆరా వేరు, ఆ క్రేజ్ వేరు, అసలు ఆ పిచ్చి వేరు. బట్ అందరూ కూడా మొదటి రోజే సినిమా చూడాలి. ఈసారి చాలా మంది సినిమాలకి టికెట్ రేట్లు అనేది పెంచేయటం అనేది సర్వసాధారణం అయిపోయింది. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ కి మాత్రం ఆఖరికి మొన్న ఓజీకి కూడా మనం చూసాం. పైగా ఆ సినిమాకి ఏ సర్టిఫికెట్ రావడం వల్ల దాదాపు 400 కోట్ల కలెక్షన్స్ వచ్చినా కానీ ఫ్యామిలీస్ మాత్రం థియేటర్కి వెళ్ళి చూడలేకపోయారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కలిసి సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలనేటువంటి కోరిక ఆ సినిమాకి లేకుండా పోయింది. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ కి మాత్రం దానికి మించి ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే టికెట్ రేట్లు యాజ్ యూజువల్ గా ఎలా ఉన్నాయో అలాగే ఇచ్చారు. అటు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, నార్మల్ రేట్లనే ఈ సినిమా కోసం ఉంచినటువంటి పరిస్థితి. ఇంకా అది కూడా యుఏ సర్టిఫికెట్. హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి సినిమాని చూడొచ్చు అనేటువంటి సర్టిఫికెట్ కూడా ఇప్పటికే వచ్చింది. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఎంత పిచ్చి ఉంటుందో, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలోళ్ళ నుంచి ముతగ వరకు అందరూ కూడా థియేటర్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఆ క్రేజ్ని చూడాలి అనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నిజంగానే చెప్పండి, చాలా మంది సినిమాలు ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎందుకో తెలియదు. ఆయన ఇచ్చినటువంటి హిట్లా ఫ్లాపులా వీటి గురించి పట్టించుకోవడం పక్కన పెడితే, ఆయన ఫ్లాపుల నుంచి ఆయన క్రేజ్ని పెంచుకుంటూ వచ్చారని చెప్పాలి. అందుకో ఎటువంటి డౌట్ లేదు. గబ్బర్ సింగ్ అనేటువంటి సినిమాకి నాకు బాగా గుర్తు. అప్పటి వరకు చాలా సినిమాలు వరుసగా ఆయన తీసినటువంటి సినిమాలన్నీ కూడా యావరేజ్ లేదంటే బిలో యావరేజ్ అలా నడుస్తున్నటువంటి ఆ టైంలో ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు సినిమా మీద. బట్ సినిమా వన్స్, అది కూడా దబంగ్ సినిమాకి రీమేక్ అని చెప్పారు. ఆ సినిమా చూసాం. సల్మాన్ గారితో మంచి హిట్ కొట్టారు, హిందీ సినిమా అనుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ తెలుగులోకి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందా, పవన్ కళ్యాణ్ గారు పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు, ఎలా ఉండబోతున్నా అనుకుంటే, థియేటర్కి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి కెరియర్ బెస్ట్ ఇచ్చారు, ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. ఒక రేంజ్లో ఆ సినిమా ఇప్పటికీ అలాంటి క్రేజ్, ఆ సినిమాకి సంబంధించిన సాంగ్స్ కావచ్చు, ఎస్పెషల్లీ డైలాగ్స్, హరిశంకర్ గారు ఇచ్చినటువంటి ఆ డైలాగ్స్ అయితే ఇప్పటికీ మనం వాడుతూనే ఉంటాం. అలాంటి క్రేజ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని, అంటే సినిమా ఫ్లాప్ అవుతున్నా, సినిమా యావరేజ్ ఉన్నా, ఆయన సినిమాలకి వెళ్ళేటువంటి జనం పెరుగుతూనే ఉంటారు. ఆయన్ని అభిమానించేటువంటి అభిమాన గళం విపరీతంగా తయారవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆయన హ్యూమన్ బీయింగ్, అంత మంచి వ్యక్తి కాబట్టి. అదే క్రేజు ఇప్పటికీ అలాగే ఉంది. అదే రేంజ్లో చెప్పాలంటే ఇంకా ఎక్కువైపోయిందని చెప్పాలి. ఆయన మీద పిచ్చి ఇంకా ఎక్కువైపోయిందని చెప్పాలి. రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా చాలా మంది రాజకీయ నాయకులు, సినిమాల నుంచి రాజకీయ నాయకులు వెళ్ళిన తర్వాత కొంతమందికి ఆ క్రేజ్ తగ్గుద్ది. కానీ పవన్ కళ్యాణ్ గారికి నార్మల్ ప్రజల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన పరిపాలన చూసి, ఆయన సినిమాలను చూసి ఇంకా పిచ్చి పెంచేసుకుంటున్నారేమో అనిపించింది. వాళ్ళందరికీ కూడా ఇదే మంచి అవకాశం అని కూడా చెప్పచ్చు. సినిమాని సకుటుంబ సపరివార సమేతంగా మొదటి రోజు నుంచి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకునేటువంటి ప్రతి సినిమా అభిమానికి కూడా ఫ్యామిలీతో సహా థియేటర్కి వెళ్ళి చూసేటువంటి వెసులుబాటు ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో 170 రూపాయలు, 200 రూపాయల టికెట్. నార్మల్గా అయితే 300 దాటిపోతుంది అసలు. అలాంటిది 175, 200 రూపాయలు ఉండేటువంటి రోజులైతే మళ్ళీ వచ్చాయి. డెఫినెట్గా ఇది ప్రేక్షకులకి, సినిమా ప్రేక్షకులకి ఇది మంచి అవకాశం అని కూడా చెప్పచ్చు. అది కూడా దట్టు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫస్ట్ రోజు ఫస్ట్ షో ఇలా తక్కువ రేటుకి మనం చూడాలనుకుంటే ఇంకా మనకి పండగనే చెప్పచ్చు.